కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన వ్యవహారాలు మరియు క్రీడా శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన పురస్కరించుకొని రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకలను నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై అంటూ మెదక్ పట్టణ పురవీధులు మార్మోగాయి. ర్యాలీ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమై రామ్దాస్ చౌరస్తాలో ముగిసింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా విద్యార్థులతో దేశంలో జాతీయ సమైక్యతను పెంపొందించడంతో పాటు తాము భాగస్వాములు అవుతామని ఏకతా ప్రతిజ్ఞను చేయడం జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క 150వ జయంతి సందర్భంగా ఎప్పుడు వారి జన్మదినం అక్టోబర్ 31. దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం పిల్లలందరినీ రేపు మీలోంచే భావి భారత పౌరులు గొప్ప గొప్ప వాళ్ళుగా ఎదగాలని, మీలో దేశభక్తిని చాటాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. సహకరించిన మా చిన్నారులందరికీ శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కువసేపు ఎండలో ఉంచితే డి విటమిన్ రాదు. ఏమొస్తుంది? ఎండనే పోస్తుంది. ఈ సంస్థానాలన్నీ కూడా అప్పుడు ఉండడం జరిగిండే. మరి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా ఉన్నట్టయితే సో దేశ సమగ్రతకు సో భంగం వాటిల్లుతుందనేసి మరి అప్పుడే గ్రహించి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే. సో ఫస్ట్ హోమ్ మినిస్టర్ మనకి ఇండియాకైనా ఉండే. మరి ఆయన దూరదృష్టితోనే ఆలోచించి మరి దేశం మొత్తం ఐక్యంగా ఉన్నట్టయితేనే మనం అభివృద్ధి కానివ్వండి ఏదైనా సాధించడానికి సాధ్యం అవుతుందని కూడా ఆయన ఒక దూరదృష్టితో ఆలోచించి మరి 500 సంస్థానాలకు సంబంధించిన రాజులు లేకపోతే వాళ్ళందరితో కూడా మాట్లాడి సో వాళ్ళని ఒప్పించి సో ఎవరెవరైతే ఒప్పుకోరో మరి వేరే విధంగా వాళ్ళందరినీ కూడా వాళ్ళని ఫోర్స్ యూజ్ చేసి కూడా వాళ్ళందరినీ కూడా దారికి తీసుకొని వచ్చి మరి మొత్తం అన్ని 500కు మించిన సంస్థానాలన్నీ కూడా భారత యూనియన్ లో విలీనం చేయడం జరిగింది.